హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఇంకేంటండి, చాలా చాలా బాగానే ఉండుంటారు అందరూ. ఎందుకంటే ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి కదా అండి. అందరూ మంచిగా ఈ రోజు కొనుక్కునే వాళ్ళందరూ ఎప్పుడూ ఇంకా కొత్త చీరలు అంటే ఇష్టంగా కొనుక్కుని ఉంటూనే ఉంటారు. బట్ కొంతమంది మాత్రం ఫెస్టివల్స్ అప్పుడు, బర్త్‌డేస్ అప్పుడు, ఇట్లా స్పెషల్ అకేషన్స్ అప్పుడు మాత్రమే తీసుకుంటూ ఉంటారు కదా! వాళ్ళందరి కోసం అనమాట. సో, రోజు చూసే వాళ్ళందరికీ ఎలాగో చీరలంటే పిచ్చి. సో, కొంతమందయితే అప్పుడప్పుడు తీసుకుందాము, రోజు చూస్తూనే ఉంటాం వీడియోస్, తీసుకోవాలి, టైం రావట్లేదు ఇంకా అంటుంటారు చాలామంది. సో, వాళ్ళ కోసం అనమాట. వీడియో అయితే మిస్ చేయొద్దు. బడ్జెట్ రేంజ్‌లో ఉంది. చక్కటి ముంగా సిల్క్స్ అనమాట. అన్నీ ముంగా క్రేప్. నేను వేసుకున్న లాంటివి చాలా బాగున్నాయండి. ఫెస్టివల్ కాబట్టి అన్నీ వచ్చేవన్నీ అప్‌కమింగ్ మంచి మంచి కలెక్షన్స్ అనమాట. రోజు వస్తూనే ఉంటాయి. మిస్ అవ్వద్దు. కలెక్షన్స్ అయితే చాలా బాగుంటున్నాయి అని చెప్పి మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు అందరూ కూడాను. క్వాలిటీ చాలా మెయిన్ అండి. మెయిన్ ఏంటంటే ఆన్‌లైన్‌లో పర్చేస్ చేస్తున్నాము అంటే క్వాలిటీ చూస్తారు కదా! క్వాలిటీ ఉంటే ఎలా అయినా సరే మనం తీసుకుంటారు. అది ట్రస్ట్ ఇవ్వాలండి మెయిన్. ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నాం కాబట్టి క్వాలిటీ బాగుండేటట్టు చూసుకోవాలి. ఎక్కడికెళ్ళినా సరే మీరు చేత్తో ఫీల్ అవుతారు కాబట్టి అర్థమైపోతుంది. బట్ ఇది అలా కాదు కదా! మేము చెప్పింది మీరు నమ్మి దాన్ని బట్టే మీరు తీసుకుంటారు కాబట్టి అదే నమ్మకంతో మేము అంతే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటాననమాట ఎప్పుడు కూడాను. అది కూడా బడ్జెట్ రేంజ్‌లోనే ఉంటుంది. సో, ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టిద్దాము. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ ఎప్పుడూ వస్తుంటాయి. కొత్తగా చూసే వాళ్ళ కోసం అనమాట. లేకపోతే డైలీ చూసే వాళ్ళకి తెలిసిపోతుంది, నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళ కోసం ఒక్కసారి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లేకపోతే వీడియోస్ రావన్నమాట. అందుకని ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మీకు ఎలాంటి శారీస్ నచ్చుతున్నాయి ఏంటి అనేది కూడా ఒక్కసారి కమెంట్ చేయండి. నాది ఇంకొకటి పర్సనల్ ఛానల్లో శ్రావణ్య వ్లాగ్స్ అని చెప్పి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది కూడా క్లియర్గా చూసుకొని దాని లింక్ కూడా ఫాలో అవ్వండి. సో, ఇంకా వచ్చేసేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ నేను వేసుకునే శారీతో స్టార్ట్ చేద్దామా? ఇవే శారీస్. ఇది వచ్చేసరికి ముంగా క్రేప్ అనమాట. చాలా చాలా బాగుందండి. ఫీల్ లైట్ వెయిట్ ఉంది శారీ. మంచి ఫ్లెక్సిబుల్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వీవింగ్ బూటీస్ వస్తాయన్నమాట. శారీ అంతా దగ్గర దగ్గరగా బూటీస్ వచ్చాయి. మంచి ఎల్లో కలర్ అండి. సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చింది. సెల్ఫ్ కలర్ విత్ బార్డర్ అటాచే వస్తుంది బ్లౌజ్. అదైనా బాగుంటుంది, సెల్ఫ్ కలర్ అయినా. లేదు అంటే కాంట్రాస్ట్ కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట అట్లా. సో, వేసుకుంటే లుక్ వైజ్ ఇలా ఉంది చూడండి, ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ అయితే నాకు మంచిగా ఎల్లో చాలా బాగా నచ్చిందండి. సో, పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది. ఎంత బాగుందో చూసారా. ఇది బార్డర్ చాలా బాగుందండి. ఇప్పుడు సేమ్ డిజైన్, సేమ్ ఫ్యాబ్రిక్లోనే రెండు డిఫరెంట్ బార్డర్స్ చూపిస్తాను అనమాట. ఒకటి ఇట్లా వచ్చింది కదా బార్డర్లో, ఇంకొకటి ఇంకొక స్టైల్ అనమాట. అది ఈ వీడియోలో 2 డిజైన్స్ కవర్ చేస్తాను. ప్రైస్ కూడా చాలా బడ్జెట్లో ఉందండి. మంచి రెడ్, మెరూన్ రెడ్ కూడా కాదు, బ్రైట్ రెడ్ లాగే వచ్చింది. బాగుంది. సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వీవింగ్ బొట్టీస్ వస్తాయి. సేమ్ నేను వేసుకున్నది కూడా అంతే. చాలా బాగున్నాయండి అన్నీ కూడాను. మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కడితే చాలా బాగుంటాయండి. ఇలా చూసే వాటికన్నా కట్టండి, అసలు లుక్ అదిరిపోతుంది. మీరు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఒకసారి ఇందులో ఇచ్చిన సెల్ఫ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి విత్ బార్డర్ అటాచ్ అయ్యి వచ్చింది. ఈ బ్లౌజ్ కూడా వేయచ్చు అనమాట. ఇది వేసుకున్న చాలా బాగుంటుంది. ఎందుకంటే శారీ అంతా బుటీస్ వచ్చాయి కదా అండి, దగ్గర దగ్గరగా చిన్ని చిన్ని బుటీస్ అనమాట. మొత్తం ఆల్మోస్ట్ ఒక 1000 బుటీస్ అట్లా ఉంటాయి. మొత్తం బార్డర్ ఇది కూడా చాలా బాగుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట బార్డర్. సో, దానికి ప్లెయిన్ వేసుకున్నా బాగుంటుంది. బ్లౌజ్కి కాంట్రాస్ట్ కానీ లేకపోతే కాంట్రాస్ట్ వేసుకున్నా బాగుంటుంది. దీని మీద డిజైన్ వచ్చినా బాగోదు. మళ్ళీ ప్లెయిన్ రెడ్డే బాగుంటుంది, ఎందుకంటే శారీ అంతా డిజైన్ వచ్చింది కాబట్టి. సో, అట్లా పళ్ళు ఇది 2700లో ఉందండి శారీ అంతా. ఈ వీడియో అంతా నాకు తెలిసి 2700. సో, ఇది హైట్ కూడా 48 ఇంచెస్ హైట్ వచ్చాయండి. ట్రాన్స్పరెంట్ లేదు, హాయిగా అనిపిస్తుంది. మీరు ఎక్కువసేపు ట్రావెల్ చేయడానికైనా సరే, మిషన్ వాష్ కూడా వేసేయచ్చండి. అసలు ఇదేమీ ఇబ్బంది లేదు. ట్రావెల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడికైనా చిన్న చిన్న అకేషన్స్కి జెరీ అది వచ్చింది కాబట్టి ట్రావెల్ చేసి ఒక 1 or 2 అవర్స్లో దిగిపోతాము, ఫంక్షన్కి అటెండ్ అవుతాము అనుకుంటే చిన్న ఫంక్షన్స్కి వాటికి కట్టేసుకోవచ్చు. 2700కి చాలా చాలా బాగుంది. ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానో చూడండి. నిజంగా చాలా బాగున్నదండి శారీ అయితే. ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి పర్పుల్ కలర్.
గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ బుటీస్ తోటి చాలా బాగా హైలైట్ అయింది. సారీ, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు అండి, సింగిల్ లేయర్ కూడా వేయచ్చు, మీరు ఎలా అయినా సరే యూస్ చేయొచ్చు. ఒకసారి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు వీటికి, మన దగ్గర ఉండే మిక్స్ అండ్ మ్యాచ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు, అలా ఏదైనా సరే ట్రై చేయొచ్చు. ఇది సింగిల్ లేయర్ వేయచ్చు, లేకపోతే స్టెప్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. కడితే చాలా బాగుంటుందండి. బార్డర్ ఎంత బాగుందో చూడండి. ఇందులో ఇంకొక వెరైటీ కూడా ఉంది, చూపిస్తాను వీడియోని, అందుకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం చెప్తున్నాం అనేది క్లియర్గా వినండి. బార్డర్లో చిన్న చేంజ్ కూడా ఉంటుంది అదైతే. సో ఇది చాలా బాగుంది, నిండుగా అనిపిస్తున్నాయి శారీస్ అయితే. మొత్తం అంతా వచ్చింది కదా బుటీస్, గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్ బాగున్నాయి. పువ్వు దగ్గరకు వచ్చి చూపించు ఒకసారి. ఇదిగోండి, సిల్వర్ వస్తుంది, ఇక్కడ సిల్వర్ వచ్చింది, ఇక్కడ సిల్వర్ వచ్చింది, అట్లా సిల్వర్ తక్కువ ఉన్నాయి, గోల్డ్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇదంతా మళ్ళీ పెద్ద పెద్ద పువ్వులో మధ్యలో సిల్వర్ కలర్ బుట్టి వస్తుంది అనమాట. అట్లా చాలా బాగా ఇచ్చారు, బార్డర్ స్టైల్ అంతా బాగుంది కాన్సెప్ట్. 2700. కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. మంచి పింక్ కలర్, పింక్స్ ఎన్నున్నా తీసుకుంటూనే ఉంటాము. గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ ఒక 3000 శారీలానే కనిపిస్తుంది. 2700 అంటే ఎక్కడ అలా ఏం లేదు, మనకి రీజనబుల్గా జస్ట్ నేను ఒక 10% యాడ్ చేసి మీకు సేల్ చేస్తుంటాను అనమాట, అంతే. చాలా చక్కగా ఉంది శారీస్ అయితే. పైన బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో, చూసారా? పైన చిన్న బార్డర్ వీవింగ్ అదంతా బాగుంది, డిఫరెంట్గా వచ్చింది. సో ఇది కింద బార్డర్ అనమాట. అండ్ పళ్ళు, సరి పళ్ళు లైన్స్ వచ్చాయి. ఇది బ్లౌజ్. సో 2700. కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ బాగున్నాయి. అందరి దగ్గర ఉన్న కలర్సే ఉంటాయండి, కొత్తవి ఎక్కడి నుంచి వస్తాయి. బట్ ఏంటంటే డిజైన్ చూసుకోండి. ఈ కలర్ కూడా బాగుంది. ఇది యాస్టీస్ వస్తుందా కలర్, తేడా ఉందా కొంచెం ఏమైనా? కొంచెం చిన్న వేరియేషన్ ఉంటుందండి కలర్ అయితే. ఇది డైరెక్ట్గా చెప్పాలంటే సీ గ్రీన్లోనే డార్క్ గ్రీన్ కలర్ టైప్లో వచ్చింది, బ్లూయిష్ గ్రీన్ ఆ టైప్లో ఉంది. కలర్ అయితే వచ్చిన తర్వాత వేరే వచ్చింది అని మాత్రం అనుకోవద్దు, చిన్న వేరియేషన్ అయితే ఉంటుందండి అంతే, పెద్ద కలర్ వేరియేషన్ ఏం కాదు. బట్ చాలా బాగుంది కలర్ అయితే. ఇది ఏం కలర్ అనేది నేను చెప్పలేకపోతున్నాను ఎగ్జాక్ట్. సో ఇట్లా వచ్చింది గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్. భలే ఉన్నాయండి శారీస్ అయితే. నాకైతే పర్సనల్గా భలే నచ్చేసాయి, తేలిగ్గా అనిపిస్తుంది. నేను ఇంతసేపు ఇలా నా చీర మీద ఇంకొక శారీ వేసుకున్నా సరే నాకు ఎక్కడ ఇబ్బంది లేదు, బాగుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైన్ కలర్ అనమాట, సేమ్ శారీనే. వైన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఎంత బాగుందో చూడండి కాంబినేషన్. సిల్వర్ కలర్ చాలా బాగా హైలైట్ అవుతున్నాయి. సో ఇంకొక డిజైన్ వచ్చేసరికి, ఇంకొక డిజైన్ అని చెప్పాను కదా అండి, సేమ్ శారీలోనే వేరే డిజైన్ అనమాట. బార్డర్ దగ్గర చేంజ్ ఉంది, ఇది బుటీస్ కూడా చేంజ్ ఉంది. ఇందాక ఇదేంటంటే ఇది పువ్వు ఇలా వచ్చింది, ఇది పెటల్ షేప్లో వచ్చింది, ఇది ఫ్లవర్లా వచ్చింది. ఇది చూసారా, రెండు ఇంచుమించుగా ఒకలాగే ఉన్నాయి, కడితే ఒకలాగే ఉంటాయి అనమాట. సిస్టర్స్ ట్విన్స్ వాళ్ళు ఎవరైనా కట్టుకోవాలన్నా సరే బాగుంటాయి. అంటే అదొక డిజైన్ కట్టచ్చు, ఇదొక డిజైన్ కట్టచ్చు, పెద్ద తేడా లేదు, రెండు డిజైన్లు ఒకలాగే ఉన్నాయి. పువ్వు చిన్న వేరియేషన్ ఉంది అంతే అండి, బాగున్నాయి రెండు అయితే. చక్కగా గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ చాలా బాగుంది, బోర్డర్ స్టైల్ అది కూడాను. రెగ్యులర్గా మనం ఇంకా ఇప్పుడుకొచ్చి చూసి ఉండకపోవచ్చు, కొత్త డిజైన్స్ అనమాట అన్ని. ఇంకా ఫెస్టివల్స్ కదా అండి, అందుకని మంచి మంచి కలర్, మంచి మంచి డిజైన్స్ వచ్చేసాయి, అన్నీ చాలా బాగున్నాయి. సో ఇది బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది. ప్లెయినే బాగుంటుంది, చెప్పాను కదా శారీ అంతా దగ్గర దగ్గరగా వచ్చాయి. ఇది కూడా అంతే, గోల్డ్ కలర్ సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ సిల్వర్ కలర్, చాలా బాగుంది. మొత్తం వచ్చేసింది శారీ అంతా కూడాను. ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి ఇది అంతే 2700. సేమ్ వీడియో అంతా ఒకటే రేంజ్. చిక్కటి ముంగా క్రేప్, చాలా లైట్ వెయిట్ ఉందండి. చెప్పాను కదా, నా శారీ మీద ఇంకొక శారీ వేసుకోగలుగుతున్నాను, మోయగలుగుతున్నాను అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది హ్యాండిలింగ్ ఎలా ఉంది అనేది మీకు తెలిసిపోతుంది. ఇది వచ్చేసరికి వైన్ కలర్, రెండు డిజైన్లు బాగున్నాయి. సో కలర్సే చూసుకోండి మీరు, ఏ డిజైన్ తీసుకున్నా ఒకలాగే ఉంటుంది కట్టుకుంటే. అన్నీ బాగున్నాయి, చక్కగా ఉంది శారీ అయితే. 2700. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. సో ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి పర్పుల్,
ఇంకంతా కమింగ్ అంతా ఫెస్టివల్స్ కదా అండి, బాగుంది కలర్ అయితే. గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ చాలా చక్కగా ఉంది. డార్క్ బ్రింజాల్ కలర్ అనమాట, ఆల్మోస్ట్ నేవీ బ్లూ కూడా కాదు, బ్రింజాల్లోనే డార్క్ బ్రింజాల్ వచ్చింది, బాగుంది. బార్డర్ అది కూడా చక్కగా ఉంది, చూసారు కదా, బార్డర్ స్టైల్ బాగుంది. చెక్స్ వచ్చి చెక్స్ మధ్యలో ఫ్లవర్ బూటీస్ వచ్చాయన్నమాట. సో ఇది అండ్ పళ్ళు 2700. సో ఇది బార్డర్ వచ్చి వస్తుంది బ్లౌజ్కి. డెల్ఫీ ఎందుకు అలాగా. సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది సేమ్ అనమాట, అవే కలర్స్ ఈ డిజైన్లో కూడా రిపీట్ అయ్యాయి. ఇది ఏం కలర్ అంటామో నాకు ఎగ్జాక్ట్ చెప్పలేకపోతున్నా అండి. బాగుంది కలర్ కూడాను, గ్రీన్ అంటామో బ్లూ అంటామో తెలియట్లేదు. సేమ్ అనమాట, నేను వేసుకున్న ఎల్లోనే, గోల్డెన్ ఎల్లో. ఇది డిజైన్ వేరుంది, ఈ డిజైన్ వేరుంది, చూసుకోండి. సేమ్ సెల్ఫ్ కలరే, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. చాలా చక్కగా ఉన్నాయి శారీస్ అయితే, మంచి తేలిగ్గా అనిపిస్తుంది. ఏది వేసుకున్నా ఒకలాగే ఉంటుంది శారీస్. కాంట్రాస్ట్ బ్లౌజ్ వేయచ్చు, సెల్ఫ్ బ్లౌజ్ కూడా వేయచ్చు. ఇది వచ్చేసరికి రెడ్. సేమ్ కలర్సే రిపీట్ అయ్యాయండి, డిజైన్ వేరు వచ్చాయి అంతే. కలర్స్ అయితే సేమే వచ్చాయి. ఎంత బాగుందో చూడండి, గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ బుటీస్ వచ్చి చాలా అందంగా ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే చక్కగా డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లియర్గా చూడండి ఎలా పర్చేస్ చేయాలి ఏంటనేది. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా, దానికి మీరు వాట్సాప్ చేయండి. ఆ నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేసి అప్పుడు పేమెంట్ చేయొచ్చు అనమాట. సో అందుకని ఇంకా ఒకసారి బుకింగ్ అయిన తర్వాత క్యాన్సిలేషన్ కూడా ఉండదు అండి. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి, ఎందుకైనా మంచిది, సేఫ్ సైడ్ కోసం అనమాట. డ్యామేజెస్ అయితే రీప్లేస్ చేసుకోవడం కోసం. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.